హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఎండు చేపల కూర తయారు చేసుకుందాం. ఇది అన్నంలోకి, రాగి సంగటిలోకి బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఈ చేపలు మా పక్క అయితే తోక చేపలు అంటారు, కొంతమంది ఏమో తాటాకు చేపలు అంటారు. ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. ఒక 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 గ్లాసులు వేడి నీళ్ళు పోసినాను. దీన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుందాం. కొంచెం గోరువెచ్చగుంటే సరిపోతాయి. స్టవ్ మీద పెట్టినాను కదా, ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాం. చింతపండు ఇట్లా గుప్పిడితో పెట్టుకుంటే గుప్పిడి నుండి ఉండాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి. దీన్ని కొన్ని వాటర్ పోసుకొని కడుక్కొని నానబెట్టాలి. ఇదిగోండి ఇలా కడగాలి. చింతపండు అనేది కంపల్సరీగా కడుక్కోవాలి. నానబెట్టే ముందు డస్ట్ ఉంటుంది కదా, అంతా పోతుంది. ఇలా కడుక్కొని నీట్గా నానబోసుకోవాలి వాటర్ పోసుకొని. అదిగోండి చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. అంతలోకి నీళ్ళు కూడా వేడెక్కినాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని, ఇదిగోండి నేను ఒక దబర తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో చేప ముక్కలన్నీ వేసుకోవాలి. చేప ముక్కలన్నీ వేసుకొని ఈ వాటర్ అనేది దాంట్లో పోసేయాలి. చూడండి వాటర్ పోసేసినాను కదా. ఇప్పుడు మనం చెయ్యి ఎంత వేడిని ఆపగలదో అంత వేడి ఉంచుకొని, బాగా వేడుకుని అనుకోండి, కొన్ని చల్ల వాటర్ పోసుకోండి సరిపోతుంది. ఇదిగోండి వాటర్ పోసినాం కదా, చేపలు అనేవి క్లీన్ అయిపోతాయి మంచిగా. వీటిని మంచిగా క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే వాసన వస్తాయి, నీసు వాసన. ఎండు చేపలు అంటేనే వాసన వస్తాయి కదా. ఇదిగోండి ఇట్లా గోరుతోటి ఇట్లా అన్నం అనుకో మంచిగా శుభ్రం అయిపోతాయి. ఇలా నేను క్లీన్ చేసినట్టు క్లీన్ చేసుకోండి. ఇట్లా అంటే ఏడు వాటర్ పోసినాం కదా, తొందరగా క్లీన్ అయిపోతాయి. చూడండి ఇట్లా శుభ్రం చేసుకోవాలి. ఇంకా అట్లా శుభ్రం చేసినాను కదా. ఇంకోటి చూపిస్తాను. ఇదిగోండి దీంట్లో మనం పచ్చి చేపలు అనుకోండి, కడుపు లోపల ఉన్న డస్ట్ అంతా తీసేస్తాం కదా. ఎండు చేపలకి అలా తీసేయరు, కడుపులో ఉన్న డస్ట్ అంతా అలాగే ఉంటుంది. వాటిని మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, మొత్తం ఆ డస్ట్ అంతా తీసేసి. చూడండి నేను అట్లా చేస్తున్నానో అట్లా తీసేసుకోండి. చూడండి ఎట్లా వస్తుందో, అదంతా తీసేయాలి శుభ్రంగా, లేదంటే నీ సువాసన వస్తుంది. మంచిగా ఇట్లా గోరుతోటి ఇట్లా అన్నం అనుకోండి వచ్చేస్తుంది అంతా డస్ట్ అంతా నీట్గా అట్లా క్లీన్ చేసుకున్నాం కదా. ఒక్కొక్క ముక్కని మంచిగా రుద్దుకొని కడుక్కోవాలండి. అది మంచిగా అట్లా వేడి నీళ్ళు అట్లా రుద్దుకొని కడుక్కున్న తర్వాత మళ్ళీ మామూలు వాటర్లో మళ్ళీ 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా నేను చూపించినట్టు కడుక్కోవాలి. ఇవన్నీ నీళ్ళు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో అట్లా రావాలి, అంత నీట్గా కడుక్కోవాలి చేపలు అనేవి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏ దబర్లో అయితే కూర వండుకోవాలనుకుంటున్నామో ఆ దబర్లో వేసేసుకోండి. అట్లా మొత్తం వాటర్ అనేవి లేకుండా వేసేసుకోవాలి. చూడండి ఎంత క్లీన్గా వచ్చేసినాయో చేపలు అనేవి. ఇట్లా కడుక్కోవాలి మొత్తం నీట్గా. ఈ చేపల కూర నేను పాతకాలం ఎట్లా చేసుకుంటారో అట్లా చేస్తున్నానండి. దానికి ఇప్పుడు మొత్తం కడుక్కొని క్లీన్గా చేసుకున్నాం కదా. 3 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు పులుసులో ఉడికేసరికి మంచిగా టేస్ట్ వస్తుంది. ఇట్లా కట్ చేసి వేసుకోవాలి 3 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, దాన్ని ఇట్లా కట్ చేసుకోవాలి నేను చూపించినట్టు. కొంచెం లావుగా కట్ చేసుకుంటే పులుసులో ఉడికిన తర్వాత ఈ ఉల్లిపాయలు మంచి టేస్ట్ వస్తాయండి. ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. చూడండి నేను అట్లా కట్ చేస్తున్నాను. ఈ సైజు ముక్కలు ఉంటే సరిపోతుంది. అట్లా కట్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనం 1/2 కిలో టమాటాలు తీసుకున్నాం కదా, అవి కొంచెం లావుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇగో ఇట్లా కట్ చేసుకోవాలండి. పైన ఉన్న ముట్టి తీసేయాలి. ఆ ముట్టే తినకూడదు మనం, అట్లా తీసేయాలి. తీసేసి కట్ చేసి అవి పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఎట్లా కట్ చేస్తున్నాను నేను. కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఈ కూరలోకి జీలకర్ర వేసుకున్నాను.
1 స్పూన్ జీలకర్ర, పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, నీసు వాసన రాకుండా ఉంటుంది. నేను 1/2 టీ స్పూన్ కన్నా ఎక్కువ వేసినాను కదా. ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసేద్దాం. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇవి సముద్రపు చేపలు కదా, కొద్దిగా ఉప్పు ఉంటుందండి, అందుకే ఉప్పు చూసుకొని వేసుకోండి. కొంచెం తగ్గించి వేసుకోండి రోజు వేసుకునే దానికన్నా. కారం 2 స్పూన్ల కారం వేసినానండి. కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 5 స్పూన్లు 6 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఈ చికెను, మటను, చేపలు అనేవి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు నూనె వేసుకున్నాం కదా, దీన్ని గిన్నె అటు ఇటు పట్టుకుని ఇట్లా ఎగరేసుకోవాలి. ఇట్లా ఎగరేసినాం అనుకోండి, ఉప్పు కారం బాగా పట్టిద్ది ముక్కలకి. అట్లా చూడండి, ఉప్పు కారం బాగా పట్టింది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి చేతితోటి ఇట్లా మంచిగా పిసికేయాలండి. చేతితోటి మెత్తగా చేసుకోవాలి. చెప్పినాను కదా, పాతకాలపు వంట అని, అమ్మమ్మ చేసే వంటని. ఇవ్వండి ఇట్లా మెత్తగా పిసికేసుకోవాలి. అట్లా మెత్తగా రావాలి. కట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనిపిదండి, అందుకే ఇట్లా పిసుక్కోవాలి చేతితోటి. ఇవ్వండి ఇదంతా ఈ చేప ముక్కల్లో పోసేది టమాటా రసం అంతా పోసేసి మంచిగా ముక్కలకన్నిటికీ పట్టించేద్దాం టమాటాల రసం. ఇవ్వండి అట్లా కలుపుకోవాలి. అట్లా కలుపుకొని చూడండి, కింద నుంచి పైన దాకా కలిపినాను, మంచిగా ముక్కలకు పట్టిందంతా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకుందాము. చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకా ఆ చేప ముక్కల్లోనే పోసేద్దాం చింతపండు గుజ్జు కూడా. చూడండి, మనకి ఎంత పులుపు తినగలమో అంత పులుపు పోసుకోండి. కింద అడుగున కొంచెం ఇసుకలాగా ఉంటుంది కదా, అందుకే కొంచెం వాటర్ మిగిలిచ్చినాను నేను, అది చెత్త అంతా పడకుండా. ఇవ్వండి మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోస్తాను, నాకు అంత పులుపు సరిపోతుంది. మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోస్తాను. ఇప్పుడు మొత్తం నేను చేపలు తీసుకున్న క్వాలిటీకి టమాటాలు ఇవన్నీ వేసినాను కదా, ఇప్పుడు నాకు మొత్తం 3 గ్లాసులు వాటర్ పట్టింది. 3 గ్లాసులు వాటర్ పట్టింది. ఇది ఇంకేం మూతేసి స్టవ్ ముట్టించి స్టవ్ మీద పెట్టుకుందాం. ఇంక దీంతో అంత పనే ఉండదండి. ముట్టించి పెట్టినాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మొద్దు చూద్దాం. మళ్ళీ చూడండి ఉడికిపోతుంది కదా. ఇప్పుడు గెంటి పెట్టి చిన్నగా తిప్పుకోవాలండి, లేదంటే ముక్కలు చెదిరైపోతాయి. అడుక్కల్లా చిన్నగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం. ఉప్పు కారం సరిపోతే ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చు ఉప్పు కారం అనేది. నాకైతే సరిపోయింది. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు అయింది కదా, చూడండి మంచి దగ్గర పడిపోయింది కూర అనేది. చూపిస్తాను ఇప్పుడు మీకు. మళ్ళీ ఫస్ట్ మంట సిమ్మి చేసినానండి. మంట సిమ్మి చేసిన తర్వాత కింద చూడండి మెల్లిగా తిప్పుతున్నాను కదా నేను, అడుక్కలా అలా తిప్పుకోవాలి. చూడండి మంచిగా దగ్గర పడిపోయింది కూరకంతా. నేను 3 గ్లాసులు వాటర్ పోసినాను కదా, అంత మంచిగా ఉడికిపోయి దగ్గరికి అయింది. చూడండి ఇట్లా ఉంటే మనకి రైస్లోకి కానీ రాగి సంగట్లోకి కానీ చాలా బాగా వస్తుంది టేస్టు. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు అట్లా మూత పెట్టేసుకుందాం. కొత్తిమీర వేసుకొని తిప్పేసి 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. నూనె అంతా పైకి తేలిద్ది. చూడండి మూత పెట్టేసినాను కదా, ఇప్పుడు 2 నిమిషాలు ఉంచేసినాను. అదిగోండి నూనె అంతా పైకి తెలిపింది. చూడండి ఎట్లా ఉడికిపోయి నూనె అంతా పైకి తెలిపింది కదా, మంచిగా దగ్గరికి అయిపోయింది కూరకంతా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటాను. స్టవ్ కట్టేసుకొని వేరే గిన్నెలోకి తీసుకుంటానండి. ఇవ్వండి ముక్క చూడండి కొంచెం కూడా చెదిరిపోకుండా ఎట్లా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. పులుసు కూడా బాగా దగ్గరికి అయింది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.